సభకు ఇంత అని లెక్క వేయడానికి అయితే స్కోప్ లేదు. లెక్కకు మించి వస్తారు, అందులో సందేహం లేదు. ఎందుకంటే ప్రతి గ్రామం నుంచి కదలాలన్న పట్టుదల కనబడుతుంది. సరే, మేము దూరమైనప్పుడు కొంత ఆదిలాబాదు కావచ్చు, ఆసిఫాబాదు, ఇటు ఆలంపూరు, గద్వాల, ఆ దూరం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వీలైనంత మేరకు కార్యకర్తలు ఊరుకు ఒకరిద్దరే పార్టిసిపేట్ చేయండి, అందరూ కూడా మీకు ఉంటుంది కానీ కోరిక, అంత దూరం నుంచి వస్తున్నారు కాబట్టి ఇబ్బంది పడకుండా అని చెప్పడం జరిగింది కేసీఆర్ గారు. అయినప్పటికీ అక్కడి నుంచి అంత దూరం నుంచి కావచ్చు, దగ్గర నుంచి కావచ్చు, ప్రతి గ్రామం నుంచి ఒత్తిడి ఉంది. ఒక ఊర్లో 50 మంది వస్తారని అంచనా చోట మేము 100 మంది తయారైనారు, మా ఊర్లో 150 మంది తయారైనారు, మేము వస్తామంటున్నారు, మేము రాకుండా మీరు ఎట్లా పోతామంటున్నారు అని చెప్పేసి బాగా అటువంటి మాకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక ఇంత అని చెప్పడానికి వీలే లేదు, అంత పెద్ద ఎత్తున వస్తారు. మా సభలు గతంలో మేము ఎట్లయితే ఒకటికొకటి రికార్డ్ బ్రేక్ చేసుకున్నాము, ఒకదాని తర్వాత ఒకటి, ఇది కూడా ఒక రికార్డ్ బ్రేక్ను చేస్తుంది. ఆ సభలు ఆ స్థాయిలో వస్తారు. ఎవరు ఇచ్చిండ్రు? NDSA. అది కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ చదువుతున్నట్టున్నారు మీరు. అది NDSA రిపోర్ట్ కాదు, NDA రిపోర్ట్. అది NDA రిపోర్ట్. ఎందుకంటే NDSA రిపోర్ట్ అయితేనేమో అది ఒకటేసారి ఇస్తుంది. కానీ భారతదేశంలో ఇప్పటి వరకు ఎక్కడ ఏం ప్రమాదాలు జరిగినా అసలు NDSA అనేది ఒకటి ఉందనే సంగతి కూడా తెలియదు. మొత్తం ఈ దేశానికి ఒక NDSA అనేది ఒకటి ఉంది అని అడ్రస్ చెప్పింది కాళేశ్వరం మొదటిసారిగా. కానీ అది NDSA రిపోర్ట్ కాదు, NDA రిపోర్టు. కాంగ్రెస్ బీజేపీలు కలిసి తయారు చేసిన NDA రిపోర్ట్. విచిత్రం ఏంటంటే దాంట్లో NDA భాగస్వామ్యం వరకే ఉండాలి, కానీ తెలంగాణ కాంగ్రెస్ కూడా దాంట్లో భాగస్వామ్యం ఉంది ఆ NDA రిపోర్ట్లో. లేకపోతే ఏమైనా బుద్ధి ఉండాలి కొంచెమన్నా. ఆనాడేమో ఎన్నికల ముందు తెల్లారే వరకే ఉరికొచ్చిండ్రు, ఏదో అయిపోయినట్టు. అసలు అది ప్రాజెక్ట్ అనేది ఒకటి కట్టినరా, ఆడ ఉన్నదా లేదా కూడా చూడలేదు వీళ్ళు. ఒకటే పూటలో హైదరాబాద్కి వచ్చి పోయి తెల్లవారికే లీకేజ్ ఇచ్చిండ్రు. ఆ నివేదిక ఎవరికి ఇచ్చిందని కూడా చెప్పలే. మొట్టమొదటి బీజేపీ నాయకులు మాట్లాడారు, తెల్లవారి నుంచి వెళ్ళి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు మాట్లాడినారు చాలా స్పష్టంగా. ఏంటిది? కేసీఆర్ని దెబ్బకొట్టాలి. ఇక్కడ మోడీ గారి నాటకంలో భాగంగా ఇచ్చిండ్రు. ఏముంటుంది మరి దాంట్లో? ఇస్తే ఏముంటుంది దాంట్లో? ఇక అది ఊళ్ళల్లో ఒకటి ఉంది, మొరటిగా చెప్తే కానీ దేనికో రాసుకొని పారేసుకోమంటారు ఎవడన్నా కాగితం తెస్తే. గట్లా రాసుకొని పారేసుకోవడం కూడా పనికిరాదు ఆ నివేదిక. అదో నివేదిక, దానికి ప్రశ్న, దానికి ఆన్సర్ కావాలన్నా? ఏముంటుందో తెలియదా? ఎందుకు వచ్చిందో తెలియదా? ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక 2 రోజుల ముందు, పార్లమెంట్కి ఎన్నికలకు ఒక 2 రోజుల ముందు దేని కొరకు చర్చ? ఈ పనికి మాలిన చర్చ తీసుకొచ్చి రేపటి సభనేందో డైల్యూట్ చేస్తామని చెప్పి ఓ పిచ్చి కళలు అంటున్నారు ఇద్దరు కలిసి. బడే బాయ్ చోటే బాయ్ మీ డ్రామాలలో పడే పరిస్థితులలో ఏం లేరు. తెలంగాణ ప్రజలకు అంత అమాయకంగా ఏం లేరు. నేను మా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, ఎవరు దాన్ని పట్టించుకునే పని లేదు. అక్కడ రాసి పారేసుకోవడం పనికొస్తుంది ఆ నివేదిక, ఆ NDA ఇచ్చిన నివేదిక. అది ప్రశ్న కాదు, జవాబు కాదు, అది చర్చనే కాదు. ఒకవేళ అట్లనే కనుక అనుకుంటే ఆ NDSA అనేది ఒకటి ఉండి నిజంగా పనిచేస్తే, మొట్టమొదటిగా గుజరాత్లో కట్టి పూర్తి కాకముందే ప్రారంభోత్సవం నాడే కూలిపోయి 150 మంది చచ్చిపోయారు. గాడికి ఎందుకు పోలేదు ఆ NDSA? ఇప్పటికీ బీహార్, గుజరాత్లలో వరుసగా మేము ఉన్నదే కూలిపోవడానికి, మేము కట్టేదే కూలిపోవడానికి అన్నట్టుగా కడుతున్నారు. ఒక్కరోజు ఒక్క చోటికి పోయినట్టు సందర్భమే కనపడలేదు. NDSA అనేది ఒక సంస్థ ఉందని, దానికి ఒక్క తెలంగాణలో కాళేశ్వరం కడతారు, అది కూలిపోతుంది, దాని మీద మేము నివేదిక తయారు చేయడానికే ఉన్నాం మేము అన్నట్టుగా, అది అవసరమైనప్పుడు కేవలం ఎన్నికల సందర్భం, ఇంకో పొలిటికల్ సందర్భం వచ్చినప్పుడే దాని మీద చర్చ చేయాలన్నట్టుగా అదో పనికిమాలిన నివేదిక. అది ఏం దాని మీద చర్చ కూడా అక్కర్లేదు మనకు ఎవరికి కూడా. అది నిజం ఎవడన్నా చూపించుకో ఇది ఇచ్చిండని చెప్పినట్టు లేడు. మరి ఉత్తగానే మీడియా మిత్రులకే కలలు వచ్చినట్టు రాత్రిపూట ఏది ముఖ్యమంత్రి వేస్తున్న రైతు బంధులు
రైతు భరోసాలు రుణమాఫీల సమాచారం వచ్చినట్టు రాత్రిపూట టింగు అని చెప్పి మెసేజ్లు వచ్చినట్టు మరి కొద్దిమంది మీడియా మిత్రులకే వచ్చినట్టుంది రాత్రి కలల. ఎవడు చెప్పిండు? ఏ అధికారి చెప్పిండు? ఎవరికి రిపోర్ట్ సబ్మిట్ చేసిండు? ఎవడు నివేదిక బయట పెట్టిండు? నేను మెరిట్స్లో ఓట్లే. అసలు ఇది చెప్పినోడెవడు, చూసినోడెవడు? వాడు ఇయ్యంగా కిటికీలంగా చూసిండా? వాడు వెంటిలేటర్లంగా చూసిండా? ఇచ్చేటోడు ఇస్తుంటే చూసేటోడు పోయి మీరేమన్నా వినరా? నాకైతే రాలేదు సమాచారం. మరి మీకు ఒకరికన్నా ఉందా? పలానాయని తీసుకొచ్చి పలానాయనికి ఇచ్చిండని ఏమైనా చూసిరా? అది రిపోర్టు. ఇది ఈ శునకానందం క్షణికానందం కొరకు ఓ పనికి మాలిన వార్తలు తీసుకొచ్చి పెడుతున్నారు తప్ప ఏం లేదు దాంట్లో. అది వాళ్ళని అడిగాను. అది పెద్ద నేను సమాధానం చెప్పాల్సిన ప్రశ్న కాదు అది. వాస్తవానికి నేను సమాధానం చెప్పాల్సిన ప్రశ్న కాదు. ప్రశ్న అటువైపు రెండు పార్టీలు అటున్నాయి. అక్కడ అడగాల్సిన ప్రశ్న నువ్వు నీటి అడుగుతున్నావు నన్ను. అయితే నేను ఆయన అడగాలి లేదా ఆ పార్టీ ఏ పార్టీలో వాళ్ళని అడగాలి. ఇప్పుడు మా పార్టీలో గురించి మేమే మాట్లాడాలి, ఇంకో పార్టీలో గురించి మేమే మాట్లాడాలా? రైట్, థ్యాంక్ యూ.